బాలకృష్ణ గారికి ఈ ఏజ్ లో కూడా ఆ రేంజ్ లో చూపించారంటే మెగా అభిమాని. ఇప్పుడు మెగా అభిమాని అఖండ సినిమా ఎలా ఉందో రివ్యూ ఇస్తారన్నమాట అన్న. మెగా అభిమానిగా చెప్తున్నాను, ఇంత ఊరమాస సినిమా బాలకృష్ణ గారి చరిత్రలోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఊరమాస సినిమా ఇంతవరకు రాలేదు. ఒక ఫస్ట్ ఫైట్ చూస్తే ఇంట్రడక్షన్ ఫైట్ అని అనుకుంటాం, క్లైమాక్స్ ఫైట్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా క్లైమాక్స్ ఫైట్ రేంజ్ లో ఉండాలని మనం ఎప్పుడు తెలిసిన ప్యాటర్న్ మనకు అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ ప్రతి ఫైటు ఒక ఇంట్రడక్షన్, ఒక క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది. రామలక్ష్మణ గారి యొక్క టాలెంట్ మొత్తం ఈ సినిమాలో పెట్టారు. అదే విధంగా కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది అండ్ ఇంటర్వెల్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అది. అండ్ మూవీ అయితే అవుట్ ఆఫ్ 4.5 చాలా బాగుంది మూవీ. బాలయ్య ఎలా ఉన్నారు ఆ గెటప్లో? బాలయ్య కొత్త లుక్ కాబట్టి చాలా యూనిక్గా ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్కి బాగా న్యాయం చేశారు. అండ్ ఆ యాటిట్యూడ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం చాలా యూనిక్ ఉండాలి. బాలయ్య బాబు 100కి అవుట్ ఆఫ్ 100 న్యాయం చేశారు. వేరే లెవెల్లో తీసుకెళ్లారు సినిమాని మాత్రం. యాటిట్యూడ్ మాత్రం క్రేజ్ చేశారు. హ్యాట్రిక్ కొట్టిల్లా ఇద్దరు కాంబినేషన్ హ్యాట్రిక్ పక్కా హ్యాట్రిక్. వేరే లెవెల్ ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ స్టోరీ. అంటే ఒక గాడ్ని తీసుకొచ్చి చూపించాడు. అండ్ పక్క ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీవన్ మూవీ అయితే వాచ్ చేయొచ్చు, ప్రాబ్లం ఎక్కడ లేదు. తమనన్నా నీకు మీ అమ్మ అన్నం కాదు, అక్షయ పాత్రలో పంచభక్ష పరమాణాలు పెట్టిన తక్కువే. పిచ్చి చచ్చిపోయే పేషెంట్ని ఒక నిమిషం ముందు ఇంకా చచ్చిపోతున్నాడు అనగా ఒక నిమిషం ముందు ఈ సినిమా చూపిస్తే లేచి డ్యాన్స్ చేస్తాడు. అల్టిమేట్ ఉంది. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు బాలయ్య బాబు. అల్టిమేట్ అన్న, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం, కమర్షియలీ అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇంటెన్స్ థ్రిల్లర్ ఇది. మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్ని రోజులు తీసారో తెలియదు కానీ వేరే లెవెల్ మాస్గా ఉన్నాయి. ఫుల్ మీల్స్ పెట్టాడు బాలయ్య బాబు. సింహ లెజెండ్కి 100 times బెటర్ దెన్ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా. అఘోర క్యారెక్టర్ మీరు మర్చిపోరు. శివభక్తులకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. తమనన్న మేజర్ హైలైట్ మూవీకి. చందు సినిమా బాగుందబ్బా. అంటే ఫస్ట్ నుంచి కూడా సింహ లెజెండ్ తర్వాత మూడో సినిమా వాళ్ళ కాంబినేషన్లో ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉన్నాయి. పెద్ద హీరో సినిమా, కమర్షియల్ సినిమా రిలీజ్ అవటం జాతరలా అనిపిస్తుంది సినిమా. వీడు ఫస్ట్ టైం అక్కడ గేట్ కాకుండా ఇక్కడ గేట్ ఓపెన్ చేసినంటే చూసుకో. సో సినిమా చూశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సినిమాలో మెయిన్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ మెయిన్. స్లో మోషన్ షాట్స్ ఉంటాయి చూడు, అవి అయితే టాప్ లెవెల్ ఉంటాయి. సో అంత బాగా తీయడం జరిగింది. బోయపాటి గారి డైరెక్షన్ టాప్ లెవెల్. కొన్ని థాట్స్ ఉంటాయి. క్లైమాక్స్లో విలన్ చంపడానికి కూడా ఒక టెక్నిక్ వాడటం జరిగింది. అది కూడా నాకు బాగా నచ్చింది. సో చాలా బాగుంది ఓవరాల్గా మూవీ. పక్క రైతుగా ఒక పక్క ముఖ్యంగా చూసుకుంటే గోరా క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి కూడా అందరిలోనూ ఒక ఎక్స్పెక్టేషన్స్. సో ఎలా ఉంటారు బాలయ్య గారు అని. సో దాంట్లో చెప్పే యాక్షన్ సీన్స్ కానీ చెప్పే డైలాగ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి గోరా క్యారెక్టర్? చాలా గోరా క్యారెక్టర్ డైలాగ్స్ అయితే నీకు ఒకటి చెప్తా చూడు. గోరా క్యారెక్టర్ డైలాగ్స్ ప్రతి చోట ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. బాలయ్య బాబు డైలాగ్స్ అంటే నార్మల్ వెర్షన్ డైలాగులు కూడా రాసిన ఎం రత్నం గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయనే రాసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే, మాటలు ఆయనే. సో ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక్కొక్క మాట అంటే ఆ పదాలని ప్రాసలు అంటారు కదా, ఒక పదం ఇంకో పదం ఎడ్జ్ ఒకలాగే రావడం, ఆ ప్రాసలు వాడుతూ కూడా అంత బెస్ట్గా డైలాగులు ఇవ్వడం అనేది గ్రేట్. అసలు మళ్ళీ సెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీనింగ్ కూడా చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్క డైలాగ్కి కూడా. సో అది కూడా బెస్ట్. అసలు ముఖ్యంగా చూస్తే అన్న ఆ దేవాలయాల జోలికి వస్తే డైలాగ్స్ కానీ అవన్నీ కొంచెం ఇండైరెక్ట్గా ఎవరికో తగిలినట్టు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు బయటకు వచ్చి. ఏమో నాకేం అలా అనుకోలే, నేను అలా అనుకోలే. కానీ నాకేమనిపించిందంటే హైందవ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, దేవాలయాల గొప్పతనం కోసం మన పూర్వీకులు ఇంతకుముందు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఎలాంటి గొప్ప గొప్ప ఆలోచనలతో నిర్మించేవారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా చెప్పారని అనిపించింది తప్ప నాకు దాన్ని నెగిటివ్గా అయితే నేను చూడలే. కరెక్ట్గా బాలకృష్ణ గారిని కరెక్ట్గా చూపించాలన్నా, కరెక్ట్గా వాడాలన్నా బోయపాటి గారికే సాధ్యమని ఆల్రెడీ రుజువు చేశారు కొంతమంది అన్నారు. సో ఈ సినిమా ఎంతవరకు అసలు ఒక 200 times రుజువు చేసింది ఆ మాటని. అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా. ప్రతి ఒక్క సీను కూడా టాప్ లెవెల్లో తీయడం జరిగింది బోయపాటి గారు. మై మైండ్ బ్లోయింగ్. అసలు కొన్ని సీన్లు ఇప్పటికీ మైండ్లోంచి బావు అలా తీయడం జరిగింది ఆయన. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టాప్ లెవెల్ అబ్బా. తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ లెవెల్, అది మామూలుగా లేదు. అది అది మన కలెక్షన్స్ మనం చెప్పలేము. బేసిక్గా ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే చాలా హెవీగా వచ్చారని అర్థమవుతుంది. సో డెఫినెట్గా పాజిటివ్ టాక్తోనే మొత్తం అందరూ బయటకు వెళ్తున్నారు. సో నాకు క్లైమాక్స్ కొంచెం ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్ ఫైట్
బట్ అంతకుమించి నాకు ఎక్కడ ఓవర్ అనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అది కాదు